ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి యూనిట్లో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఆయిల్ లీకేజ్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని కూడా ప్లాంట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఈరోజు వేకోజామున దట్టమైనటువంటి పొగలతో దట్టమైనటువంటి మంటలతో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటుందో కార్మికులందరూ కూడా పరుగులు తీశారు, భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 30 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా చండూరు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన కార్యక్రమం దిగారు. నెరమట గ్రామంలో మొదట వచ్చినటువంటి లిస్టును పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా వేరే లిస్టులో కొత్త లబ్ధిదారులను చేర్చారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే ఇల్లులు ఇచ్చారు. అనర్హులను ఎంపిక చేశారు. నిజమైనటువంటి పేదల్ని విస్మరించారంటూ నెరమట గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా ఎంఆర్ఓ కార్యాలయం ముందు చేరుకుని నిరసన కార్యక్రమం దిగారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా ప్రతి పథకంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే అధికారం చలాయిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. నిజమైనటువంటి పేదలను విస్మరించారంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా వాపోవడం జరిగింది. గ్రామంలో చాలామంది ఇల్లు లేక నిరుపేదలు ఉన్నారు. వారందరూ కూడా పక్కన పెట్టారు. కేవలం ఆస్తులు ఉన్న వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఇల్లులు ఇచ్చారంటూ కూడా వాళ్ళ సందర్భంగా ఆరోపణ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ఎంఆర్ఓ మళ్ళీ రీసర్వే చేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కూడా నిర్మట గ్రామస్తులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షాలు రైతుల్ని నిండా ముంచుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లి, అదేవిధంగా బీబీ నగర్ మండలాల్లో ఎక్కడికక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. దాదాపు 1000 బస్తాల ధాన్యం అంతా కూడా తడిసినట్టుగా రైతులు చెప్తా ఉన్నారు, వాపోతూ ఉన్నారు. అకాల వర్షాలతో తామంతా కూడా నష్టపోతూ ఉన్నాం, గింజలన్నీ కూడా రంగు మారుతూ ఉన్నాయి, మొలకలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం సాక్షారం చేయడం వల్లనే, కొనుగోలు జరపకపోవడం వల్లనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి అకాల వర్షాలకు తమ ధాన్యమంతా కూడా తడిసి ముద్దవుతున్నట్టు కూడా రైతులు సందర్భంగా వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనాలి, అదేవిధంగా కొనుగోలును వేగవంతం చేయాలని కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.